ప్రైజ్ లాట్. ఈరోజు మనం మైనర్ కార్డ్స్ నేర్చుకుందాం. నిన్న మనం మేజర్ కార్డ్స్ నేర్చుకున్నాం. దేవుడి కృపను బట్టి మీకు అందరికీ నేను వచ్చిందని ఆశిస్తున్నాను. ఈరోజు మైనర్ కార్డ్స్ కూడా ప్లే చేసి చూపిస్తాను. పైన నోట్స్ వస్తుంది, నేను పలుకుతూ ఉంటాను. ఫింగరింగ్ గమనించండి. మీకు ఈ నోట్స్ నేను అయిపోయిన తర్వాత మీకు నోట్స్ కూడా పెడతాను. ఫ్రెండ్స్, ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకెంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ స్నేహితులకు కానీ ఎవరైనా కీబోర్డ్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళకి ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నాను. దేవుని కృపను బట్టి, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను కీబోర్డ్ నేర్పించాలని దేవుడి ప్రేరేపణతో మీకు నేను కీబోర్డ్ నేర్పిస్తాను. మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మైనర్ కార్డ్స్ ప్లే చేసి చూపిస్తాను. మేజర్ కార్డ్స్ నేను నిన్న ప్లే చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, కనపడుతుంది మేజర్ కార్డ్స్. ఇప్పుడు ఈరోజు మన మైనర్ కార్డ్స్ అనేది నేను ప్లే చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. సి షార్ప్ మైనర్, డి షార్ప్ మైనర్, ఈ ఎఫ్ sharp minor, G sharp minor, A sharp minor, B. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఇంకోసారి నా ఫింగరింగ్ గమనించండి. పైన నోట్స్ కూడా వస్తుంది కదా, నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సి షార్ప్ మైనర్, డి షార్ప్ మైనర్, ఈ ఎఫ్ sharp major, G sharp major, A sharp major, B. ఓకే ఫ్రెండ్స్, గమనించారా? మీకు నోట్స్ డిస్ప్లే మీద కనపడుతుంది కదా, రాసుకోవాలనుకున్న రాసుకోండి. ఈ మైనర్ కార్డ్స్, మేజర్ కార్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం పాట పాడేటప్పుడు, కార్డేషన్ ప్లే చేయడానికి, ఎవరైనా మన కార్డ్స్ చెప్పినప్పుడు మన ఫింగరింగ్ అనేది కరెక్ట్గా మనం చెప్తారన్నమాట. సింగర్స్ అనుకో, పలానా స్కేల్, పలానా మేజర్ స్కేల్, ఏ షార్ప్ మేజర్, డి షార్ప్ మేజర్ స్కేల్స్ అని చెప్తా ఉంటారు. మనం అవి ఏమన్నా పట్టుకునేటట్టు ఉండాలి. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ కార్డ్స్కి, మైనర్కి మేజర్ కార్డ్స్కి ఉన్న ఫ్యామిలీ కార్డ్స్కు నేను మీకు చెప్తాను. నేను ప్లే చేసి కూడా చూపిస్తాను. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఎవరైనా కీబోర్డ్ నేర్చుకున్న ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చాలా అనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి ఈ చిన్న వీడియోని దేవుడు ఆశీర్వదించేటట్టుగా చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలి, కీబోర్డ్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమాక. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్స్లో చూపించండి ఫ్రెండ్స్. నేను వీలంత వరకు మీకు రిప్లై చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మొదలుకొని ఇప్పటి నుంచి నేను నెక్స్ట్ మీకు బేసిక్స్ నోట్స్ చెప్తాను. బేసిక్స్ ఏంటి, కీబోర్డ్ అంటే ఏంటి, బేసిక్స్ ఏంటి, కార్డ్స్ ఈ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇది మొదలుకొని డైలీ ఒక వీడియో మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. రోజు మార్చి రోజు మీరు ఎంత సాధన చేస్తే కీబోర్డ్ అంత పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాయ్ చక్రి మ్యూజిక్ అఫీషియల్. ప్రైజ్ లార్డ్.